మనం కొన్ని వారాలుగా బైబిల్ బోధించే మానవ జాతుల చరిత్ర గురించి నేర్చుకుంటూ ఉన్నామండి. బైబిల్ క్లాస్లో ప్రతి వారం బైబిల్లో ఉండే ఏదైనా ఒక వ్యక్తి గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు యోవాషు అనే వ్యక్తి గురించి నేర్చుకున్నామండి. బైబిల్లో 5 యోవాషు అనే పేరు గల వాళ్ళు ఉన్నారండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4:22 ఇక్కడ యోధా వాడైన యోవాషు అనేవాడు ఉన్నాడు. అలాగే న్యాయాధిపతులు గ్రంథము 6:11 నుండి 31 చూస్తే ఇక్కడ గిద్యోను కుమారుడి పేరు కూడా యోవాషు, అంటే ఈయన న్యాయాధిపతి, ఈయన పేరు కూడా యోవాషు. ఇక మూడవదిగా మొదటి దినవృత్తాంతాల గ్రంథము 12:3 కూడా గిబియా వాడైన యోవాషు అనే వ్యక్తి ఉన్నాడు. ఈయన దావీదుకి ధైర్యం చెప్పేవాడు. ఇక నాలుగవదిగా మొదటి రాజుల గ్రంథం 22:6, అలాగే రెండో దినవృత్తాంతాల గ్రంథం 18:25 ఈ రెండు చోట్ల కూడా ఒక వ్యక్తి గురించి రాయబడింది. ఎవరు ఆయన అంటే ఇశ్రాయేలు రాజు అయిన యోవాషు. ఇతను 4వవాడు. వాస్తవానికి ఈరోజు మనం నేర్చుకోబోయే ఈ యోవాషు ఈ 4 కాదండి. ఈరోజు మనం నేర్చుకోబోయే యోవాషు ఎవరంటే యోధా రాజు అయిన యోవాషు. ఇతను యోధా రాజు అండి. అంటే మీకు ఎలాగ యోధా రాజు అని మనం ఆలోచన చేస్తే, యోధా రాజు అయిన యెహోషాపాతు కుమారుడు. యెహోషాపాతు మీకు తెలుసు కదండి. యెహోషాపాతు అంటే ఎవరు? ఈ యెహోషాపాతు ఆహాబుతో విమోదితాడండి. ఆహాబేమో ఇశ్రాయేల్ రాజు, ఈయనేమో యోధా రాజు. అప్పుడు ఈ ఆహాబు యొక్క కుమార్తె పేరు ఏంటి అంటే అతల్యా. ఈ అతల్యాని యెహోషాపాతు కుమారుడైన యెహోరాము చేసుకుంటాడండి. యెహోరాము అతల్యాని యెహోరాము చేసుకుంటాడు. వీళ్ళిద్దరు విమోదితారు. అంటే వీళ్ళు ఏమంటారు, తండ్రులు కొడుకు పాడు ఎలాగ. అప్పుడు వీళ్ళిద్దరికి పుట్టినటువంటి కుమారుడి పేరు ఏంటంటే అతల్యాకి పుట్టినటువంటి కుమారుడి పేరు ఇక్కడ కాదు, అహజ్యా. అయితే ఈ అతల్యాకి ఈ కుమారుడు పుట్టిన తర్వాత ఇశ్రాయేలు మీదకి శత్రువులు వస్తారు. వాళ్ళు ఎవరిని దేవుడు వాళ్ళ మీద రేపుతాడంటే, రెండో రాజుల గ్రంథంలో యెహూ అనే వ్యక్తి ఒక ప్రవక్తని దేవుడే పంపిస్తాడు. పంపించి ఆ యెజబెల్ రాణిని, ఆ యెజబెల్ రాణి కుమారుడు ఈ అహాబుకి కూడా యెహోరాము అనే ఒక కుమారుడు కూడా ఉంటాడు. ఈ యెహోరాము అనే కుమారుడిని మర్దించేస్తాడు. ప్రాణం కోల్పోడు, కానీ యెహోరాము మంచాన్ని పడేసి గాయాలతో ఉంటాడు. అలాంటి టైంలో ఈ బావగారు చూద్దామని ఈయన వెళ్తారనమాట. ఈ అహజ్యా అనేవాడు చూడడానికి వెళ్తాడు. అతను మేనమామ గడ అవుతాడు, చూడడానికి వెళ్తాడు. ఈయన చూడడానికి వచ్చాడని ఆ విషయం మరలా దేవుడు ప్రవక్త పంపిస్తాడు. యెహూ అనే వ్యక్తికి తెలియజేసి యెహూను పంపిస్తాడు. అప్పుడు ఒకే సందర్భంలో అహాబు భార్య అయినటువంటి
యెజబెలు, యెహోరాము, ఈ అహజ్యా కూడా ఇక్కడే ఉంటాడు కాబట్టి అహజ్యా, వీళ్ళందరూ కూడా చంపబడతారు యెహూ చేత. అందరూ చనిపోతారన్నమాట. అప్పుడు యోధాకి రాజు ఎవరు ఉంటారు అంటే ఈ యెహోషాపాతు వంశంలో ఈ యెహోరాముకు పుట్టినటువంటి కుమారులు ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళు ఎవరైనా చాలా మంది భార్యలు ఉంటారు కదా, వెళ్ళి కుప్పతులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళలో ఎవరి పిల్లలైనా రాజు అవ్వచ్చు. కానీ ఈమె ఏం చేస్తుందంటే అతలియ ఇంక ఎవ్వరు నా కుమారుడైన అహజ్యా చచ్చిపోయాడు కాబట్టి నా కుమారుడు లాంటి కుమారుడు ఇంకెవరు ఉండడానికి వీల్లేదు, ఎవరు కూడా రాజు అవ్వడానికి వీల్లేదు, అందరూ కూడా చచ్చిపోవలసిందే, నేనే రాజుని అని తను దాన్ని ప్రకటించుకొని మొత్తం ఈ యోధా వారిలో ఎవరు మగ సంతానం లేకుండా, అంటే ఈ కుటుంబానికి చెందిన వాళ్ళలో ఈ యెహోరాము గారికి పుట్టిన వాళ్ళు చాలా మంది భార్యలు ఉంటారు. ఏ భార్యకైనా పిల్లలు ఉంటే మగ పిల్లలు ఉంటే వాళ్ళందరినీ కూడా చంపించేస్తారు అనమాట అహల్య. ఆవిడే సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేయాలనుకుంటుంది అనమాట. చూస్తారా 2వ రాజుల గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనంలో ఆ విషయాలు ఉంటాయి. గత 2వ దినవృత్తాంతాల గ్రంథము 22:2లో కూడా ఆ విషయాలు మనం చూస్తామన్నమాట. అప్పుడు ఇలాంటి భయంకరమైనటువంటి స్థితి ఒక లేడీ అతలియ యోధా రాజ్యానికి రాజు అవుతుంది. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేస్తుందంటే 6 సంవత్సరాలు అతలియ వెళ్తుంది. వాస్తవానికి దేవుడి సంకల్పాన్ని ఎవరు కూడా మార్చలేరు. దేవుడు అనుకున్న దాన్ని, దేవుడు నిర్ణయించిన దాన్ని ఎవరికి తెప్పించడానికి సాధ్యం కాదు. ఈవిడ ఏమనుకుంటుందంటే నేనే గెలిచాను, నేనే అందరినీ చంపించేశాను, నేనే రాజుని అని గర్వమైపోతుంది. ఇదే నిజమైతే దావీదు సంతానం చేసుకుని రావాలి. మరి పురుషులు ఎవరు లేకపోతే ఏమవుతుందండి? యేసుప్రభు ఈ లోకానికి రాకుండా అయిపోతుంది. సాతాను అంత కుట్ర చేశాడు అనమాట. ఒక ఆడదాన్ని పట్టుకొని యోధారాజ్యం లేకుండా చేసేదానికి ఆనాడే ప్రయత్నాలు జరిగాయి. అలాంటప్పుడు కూడా దేవుడు ఎప్పుడు కూడా తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి ఎవరినో ఒకరిని ప్రేరేపించి వాడుకుంటూ ఉంటాడనమాట. ఎవరిని వాడుకొని తన వంశాన్ని దేవుడు యోధారాజ్యాన్ని కాపాడాడు అంటే ఈ యెహోరాము గారికి ఒక చెల్లెలు ఉంటాడు, యెహోషబ అనే ఒక చెల్లెలు, ఆమెకు ఒక భర్త ఉంటాడు యెహోయాదా అనే ఒక భర్త. ఆ భార్య భర్తలు ఇద్దరు యాజకులకి చేస్తూ ఉంటారు. చాలా భక్తిపరులు, దేవుడి వాక్యం బాగా తెలిసిన వాళ్ళు. ఈవిడ మగ సంతానం లేకుండా అతనికి ఎవరు పిల్లలు లేకుండా చేసేయాలని, అతను వారసులు ఎవరు లేకుండా చేసేయాలని కుట్ర చేసింది అని సంగతి తెలుసుకొని పాలు తాగుతున్నటువంటి ఒక బిడ్డని, చంటి బిడ్డని తీసుకెళ్ళి 6 సంవత్సరాలు రహస్యంగా దేవాలయంలో యాజకులు తప్ప ఎవరు ప్రవేశించలేని అలాంటి స్థలంలో ఆ బిడ్డని పెంచుతారు. బయట ఎక్కడైనా కనపడితే చంపించేస్తారు. ఆవిడ రాజుగారు కదా. అలాంటి పరిస్థితుల్లో ఒక చంటి బిడ్డని 6 సంవత్సరాలు వాళ్ళు పెంచారంటే వాళ్ళ పిల్లలు లేని కావాలి అనుకుంటారు మీరు. వాళ్ళకి కుమారుడు ఉన్నాడు. అప్పటికే జకరియా అనే కుమారుడు ఉన్నాడు. ఆయన గొప్ప భక్తుడు. కానీ కుమారుడు ఉన్నప్పటికీ అవకాశం దొరికితే తన కుమారుని రాజుగా చేసుకోవాలనుకోవాలి. కానీ అలా కాకుండా ఈ యోధాకి ఒక రాజు ఉండాలి, ఆ రాజు ఈ యోధా వంశం నుండే రావాలి అని వాళ్ళు తెలుసుకొని ఈ యోవాషు అనే బిడ్డని పెంచుతారన్నమాట. ఎవరండి ఆ పసిగుంది ఎవరో? అలాంటి పరిస్థితుల్లో కూడా రక్షింపబడ్డాడంటే నాడు మోసే ఎలాగైతే చూడండి, అప్పుడు ఫరో చంపేయాలనుకున్నప్పుడు మోసే ఎలాగ కాపాడాడంటే దేవుడు అలా కాపాడాడు అంతే. ఆ రోజు యేసుప్రభుని కూడా మహాహేరోదు వెతికి చంపేయాలనుకున్నప్పుడు కూడా దేవుడు అత్యుత్తమ రీతిగా ఎలాగైతే కాపాడాడో ఇక్కడ కూడా మనం ఈ యోవాషు జననం లేకపోతే ఆయన జీవితము, ఆయన పసి దినాలు మనం చూసినప్పుడు గొప్ప మెరాకిల్ అనమాట.
ఎవ్వరు పసిపిల్లలు లేకుండా చంపించేయాలనుకుంది, ఎవ్వరు లేరు, వారసులు లేరు అనుకుంది. ఇంకా 6 సంవత్సరాలు మనశ్శాంతిగా ఆవిడ ఇంకా నేనే రాజునని బ్రతికింది. కానీ దేవుడు ఆకస్మికంగా 6వ సంవత్సరం నాడు ఒక రహస్యాన్ని ఆమెకి తెలియచేశాడనమాట. ఒకసారి మనం చూద్దామండి ఆ విషయాలు. 2వ రాజుల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. అంటే ఈ యోవాషు గురించి మనం చూసినప్పుడు ఇతని జీవిత చరిత్ర మనకి 2వ రాజుల గ్రంథం 11, 12 అధ్యాయుల్లో ఉంటుంది. అలాగే 2వ దినవృత్తాంతాల గ్రంథం 22 నుంచి 24 అధ్యాయాల్లో ఉంటారండి. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ పసిబిడ్డను 6 సంవత్సరాలు పెంచారట. ఎవరమ్మ వాళ్ళు? పెంచింది ఎవరు? మేనత్త అవుతుంది కదా ఆమె. 2వ రాజుల గ్రంథం 11 అధ్యాయం 2వ వచనం చదువుంటారు. చదవరా, బయట చదవరా. రాజైన యెహోరాము కుమార్తెయను అహజ్యాకు సహోదరియునైన యెహోషెబ. ఈమె ఎవరండి? ఈ అహజ్యాకు సోదరి, అహజ్యాకి సోదరి, యెహోరాముకి కుమార్తె. ఈమె ఏమవుతుంది? మేనత్త అవుతుంది. ఎవరికి? యోవాషుకి మేనత్త. ఈమె ప్రోత్సాహంతో, ఆమె భర్త గారి ప్రోత్సాహంతో పుట్టినటువంటి బిడ్డ, ఈ అహజ్యాకు పుట్టినటువంటి బిడ్డ యోవాషుని 6 సంవత్సరాలు అతలియా కంట పడకుండా దేవాలయంలో వాళ్ళు కష్టపడి పెంచారండి. తర్వాత 7వ సంవత్సరం రాగానే ఆ బిడ్డ సంగతి మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి. రాజైన యెహోరాము కుమార్తెను అహజ్యాకు సహోదరియునైన యెహోషెబ అహజ్యా కుమారుడైన యోవాషును హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతన్ని రహస్యముగా తప్పించెను గనుక వారు అతని దాదిని పడక గదిలో అతల్యాకు మరుగుగా ఉంచి ఉండుట చేత అతడు చంపబడకుండెను. అతల్యా దేశమును ఏలుచుండగా ఇతడు 6 సంవత్సరములు యెహోవా మందిరమందు దావీదుతో కూడా దాచబడి ఉండెను. ఎన్ని సంవత్సరాలు అంటమా? 6 సంవత్సరాలు. ఎక్కడ దాచారు? యెహోవా మందిరంలో దాచారు. ఎవరికి తెలియకుండా? అతల్యాకు తెలియకుండా. 4వ వచనంకి వచ్చేటప్పటికి 7వ సంవత్సరమందు యెహోయాదా కావలి కాయు వారి మీద రాజదేహ సంరక్షకుల మీదను ఏర్పడి ఉన్న శతాధిపతులను పిలువనంపించి, అంటే ఎవరైతే దాచారో ఎంతకాలం ఆ యెహోయాదా అనేవాడు చాలా భక్తిపరుడు, చాలా సిన్సియర్. ఆయన ఏం చేశాడండి? ఇంకా బయట పెట్టేశాడు. 7వ సంవత్సరానికి వచ్చేటప్పటికి మన రాజుగారు బ్రతికే ఉన్నారు, మన వారసుడు బ్రతికే ఉన్నాడు. మన యోధా రాజ్యానికి రాజుగా ఉన్న వ్యక్తి అహజ్యా కుమారుడు బ్రతికే ఉన్నాడు. ఆవిడ కాదు రాజు, ఆవిడేమో బయలు ప్రవక్తల్ని పూజించిన యెజబెలు ఇశ్రాయేలు రాజకుమార్తె. ఆమె ఆడది, ఆమె రాజుగా ఉండడానికి వీల్లేదు. ఇదిగో మన వారసుడు బతికే ఉన్నాడు, నేను దాచానని చెప్పి 10 మందిని పిలిచేశాడు. మొత్తం శతాధిపతుల్ని, సైన్యాధిపతుల్ని అందరినీ పిలిచేశాడట. పిలిచేసి దావీదు గారు దాచుంచిన ఆయుధాలన్నీ తెప్పించాడంట. అవన్నీ తీసుకొచ్చి దేవాలయం చుట్టూ వాళ్ళందరినీ నిలవబెట్టించేసి మొత్తం ఓపెన్ చేశాడండి. ఈ విషయాలన్నీ మనకి 2వ దినవృత్తాంతాల గ్రంథంలో చాలా చక్కగా మనకి రాయబడ్డాయి.
రెండవ దినవృత్తాంతాల గ్రంథము లేకపోతే 2 రాజుల గ్రంథంలో కూడా 8వ అధ్యాయం చూడండి. 8వ అధ్యాయము 2 రాజులు 8:18. అతడు ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకుని ఉండిన కనుక ఆహాబు కుటుంబీకుల వలన ఇతడు ఇశ్రాయేలు రాజు ప్రవర్తించినట్లు ప్రవర్తించు యెహోవా దృష్టికి చెడుతనం జరిగించు ఆయనను ఇక్కడ దేవుడు దావీదుకి చేసిన వాగ్దానం ఇక్కడ కనపడుతుందండి. 19వ వచనం చూస్తారా? 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనంలో, అయినను యెహోవా సదాకాలము తన సేవకుడుకు దావీదులకు అతని కుమారులకును దీపము నిలిపెదనని మాట ఇచ్చి ఉండేను కనుక అతని జ్ఞాపకం చేత యోధాను నశింపజేయుటకు ఆయనకు మనసు లేకపోయాను. దావీదుకి మాట ఇచ్చాడు దేవుడు, ఒకరిని ఎప్పుడు ఉంచుతారని. ఆ మాట నిలబెట్టుకోవడానికి దేవుడు ఎప్పుడు కూడా ఏదో ఒక ఎవరొకరిని వాడుకొని ఏం చేస్తాడమ్మా, ఆ మాట నిలబెట్టుకుంటాడు. ఒక దీపం మాత్రం తన సింహాసనం మీద ఎప్పుడు కూర్చొని ఉంటుంది అనే సంగతిని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయంలో 2వ దినవృత్తాంతాలు 23వ అధ్యాయము 1 నుంచి మనం చూస్తే, 7వ సంవత్సరము యెహోయాదా ధైర్యం తెచ్చుకొని శతాధిపతులతోనూ యెహోరాము కుమారుడైన అజర్యాతోనూ యెహోహానాను కుమారుడైన ఇష్మాయేలుతోనూ కుమారుడైన అజర్యా, మొత్తం వాళ్ళందరూ పెద్దలండి, ఆ యోధా రాజ్యానికి ముఖ్యులు. వాళ్ళందరినీ కూడగట్టేశాడట. ఎవరో పెంచిన వ్యక్తి. 9వ వచనం దగ్గరికి వచ్చేయండి. మరియు యాజకుడైన యెహోయాదా, ఇతను ఎవరమ్మా? దేవాలయంలో యాజకుడు. దేవుని మందిరమందు రాజైన దావీదు ఉంచిన బల్లెములను, కేడెములను, డాళ్లను శతాధిపతులకు అప్పగించెను. ఒకవేళ అతల్య గారు వచ్చిందనుకోప్పుడు ఈ కుమారుడికి పట్టాభిషేకం చేయకుండా ఆపించడానికి వచ్చిందనుకోండి, ఇప్పుడు ఈ బిడ్డ ఎన్ని సంవత్సరాలు వాడు? 7 సంవత్సరాలు. అంటే 6 సంవత్సరాలు నుండి 7 సంవత్సరాలకు వచ్చాడు. 7 సంవత్సరాలు బిడ్డ యుద్ధం చేయలేడు, మనమే చేయాలి. ఆవిడ ఎవరైనా సైన్యాన్ని తీసుకొచ్చిందనుకో మనమే అడ్డుకోవాలని చెప్పి అందరికీ కూడా ఆయుధాలు, దావీదు చేయించిన ఆయుధాలన్నీ కూడా తీసి ఇచ్చాడంటండి. ఆ తర్వాత 11వ వచనం, రాజకుమారుని రైలు కోటం వచ్చి కిరీటం నుంచి గంధమును అతని చేతికిచ్చి అతని పట్టాభిషేకం చేశారు. అందరూ కూడా ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చారట. ధర్మశాస్త్రం తీసుకొచ్చి అతని చేతిలో పెట్టారట. అంటే ఎందుకు తీసుకొచ్చి పెట్టారు అంటే ప్రమాణం చేయించడానికి, పట్టాభిషేకం చేశారు. ధర్మశాస్త్ర గ్రంథం అతని చేతికి ఇచ్చి, అంటే ఎందుకు ఇస్తారండి? ఇప్పుడు మనం ఎవరైనా ముఖ్యమంత్రి గారిని, ప్రధానమంత్రి గారిని కానీ ప్రమాణ స్వీకారం చేయించేటప్పుడు ఏం తీసుకొస్తారు? రాజ్యాంగం తీసుకొస్తారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వాళ్ళు, భారత రాజ్యాంగం, వాళ్ళేమో ధర్మశాస్త్రం తీసుకొస్తారు. అలా ప్రమాణం చేయించి రాజుగా చేయించారన్నమాట. 12వ వచనానికి వచ్చేటప్పటికి అతల్యాకి తెలిసిపోయింది ఈ విషయం. తెలిసిపోయి పరిగెలెత్తుచు రాజును కొనియాడుచు ఉన్న ప్రజలు చేయి ధ్వని అతల్యా విని యెహోవా మందిరం ఉన్న జనుల ఎదుకు వచ్చి ప్రవేశ స్థలము దగ్గర ఉన్న అతనికి ఏర్పాటైన స్తంభముల వద్ద రాజు నిలిచి ఉండుటయు, అధిపతులను బోరలు ఊదువారు రాజుల వద్ద ఉండుటయు, దేశ ప్రజలందరూ సంతోషించుచు బోరలతో నాదం చేయుచుండుటయు, గాయకులు వాయిద్యములతో స్తుతిపాటలు పాడుటయు చూచి వస్త్రములు చింపుకొని ద్రోహము అని అరిచెను. ఏమండి, ఈవిడ చేసేది ద్రోహం కాదు చెప్పండి? ఈవిడ ఎంత ద్రోహం చేసింది? తన బిడ్డ చచ్చిపోయాడని ఇంక ఊర్లో ఎవరు వారసులే ఉండకూడదు, ఎవరికి కూడా వారసులు ఉండకూడదని పెట్టి అందరినీ చంపించేసింది కదా. మరి ఈవిడ చేసింది ద్రోహం కదా? ఈవిడ ఆ రోజు చేసింది తప్పు అంటారా? ఈవిడికి తెలియకుండా ఎవరో మోసం చేసేటప్పటికి
ద్రోహము అని అరిచి బట్టలు చింపేసుకున్నాడు. అప్పుడు యాజకుడైన యెహోవా మందిరంలో ఆమెను చంపవలదు, ఆమెను భక్తులు అవతలకు వెళ్ళవేసి ఆమె పక్షము పూనువారిని కత్తి చేత చంపుడని సైన్యము మీద ఉన్న శతాధిపతులకు ఆజ్ఞించారు. ఇది యెహోవా మందిరం, ఆవిడ మీదకి మీకు ఎంత కోపం వచ్చినా కానీ ఆవిడని ఎవరు చంపడానికి ఇక్కడ వీళ్ళేది, బయటకు తీసుకొని చంపేయండి అన్నాడు. అప్పుడు ఆవిడని తీసుకొని వెళ్ళి ఆ గుర్రపు ద్వారాల దగ్గర తీసుకెళ్ళి చంపేశారు. ఆమె తల్లి యెజబెల్ రాణిని కూడా గుర్రాలు తొక్కేసి చనిపోయింది ఆవిడ. ఇక్కడ కుమార్తె అతల్య కూడా అలాగే గుర్రపు స్థానంలోనే చనిపోవడం అనేది ఇక్కడ మనం ఇద్దరికి కూడా అలాగే జరగడం చూస్తామన్నమాట. ఇప్పుడు 2 రాజుల గ్రంథానికి వచ్చేస్తే 12వ అధ్యాయము 2వ వచనం, 2 రాజుల గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినప్పుడు ఇక్కడ ఎంతకాలము ఈ యోవాషు మంచిగా ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే చాలా కొద్ది కాలమే ఉన్నాడు. ఎంతకాలం ఉన్నాడు అంటే ఆ పెంచిన వాడు బతుకున్నంత కాలం ఉన్నాడట. కాబట్టి ఇతను ఏం చేశాడంటే మంచిగానే బతికాడు, ప్రారంభంలో బాగానే ఉన్నాడు, కానీ ఉన్నత స్థలాలు కొట్టివేయలేదట. దేవతా స్తంభాలు, ప్రతిమలు తన తండ్రి చేయించినటువంటివి అవన్నీ కూడా అలాగే వచ్చేసాడంట. వాటి వల్ల ఏమైందంటే ఏదో చినుకు గాలి వాలైనట్టు చాప కింద నీరులాగా పాపం ఎప్పుడు కూడా ఏమవుతుందండి, చిన్నదే కదా అని వదిలేస్తే అదే ఏమవుతుంది, మహావృక్షము అయిపోతుంది. అలాగే ప్రజలందరూ కూడా విగ్రహారాధికులు అయిపోయారు. ఇతను ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఈ 40 సంవత్సరాల్లో కూడా ప్రజలందరూ ఏమైపోయారండి, పాపాత్ములు అయిపోయారు. ఆ విషయాలన్నీ మనకి 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 24వ అధ్యాయంలో ఉన్నాయండి. 2వ దినవృత్తాంతాలు 24వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చదివితే, నాదాబును 2వ పదిహేనవ వచనం. ఎవరైతే యాజకుడు ఇతన్ని పెంచాడో అతడు వృద్ధుడైపోయాడు. ఇప్పుడు అతడు చనిపోయాడు. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్లు వాడాడు. ఎన్ని సంవత్సరాలు వాడగా? 130 సంవత్సరాలు వాడాడు. అతడు ఇశ్రాయేలులో దేవుని దృష్టికి, తన ఇంటి వారి దృష్టికి మంచివాడే ప్రవర్తించెను. ఇతను యాజకుడు ఇంట్లో వాళ్ళ దృష్టికి మంచిగా ఉన్నాడట, దేవుడి దృష్టికి మంచివాడిగా ఉన్నాడట. కాబట్టి జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతన్ని పాతిపెట్టింది. అసలు యాజకుడికి రాజులతో సమానంగా పాతిపెట్టరండి ఎవరిని. యాజకుడిది యాజకుడి స్థానమే, రాజులది రాజుల స్థానమే. కానీ అతని మీద ఉన్న ప్రేమను బట్టి, అతను చేసిన మంచి పనులు బట్టి అతనికి ఏ స్థానం ఇచ్చేశారండి? అసలు వాస్తవానికి బయటికి కనపడ్డ కానీ రాజెవరండి? యోధాలకి ఇప్పటి వరకు ఆ బిడ్డ 7 సంవత్సరాలు వాడు. 7 సంవత్సరాల బిడ్డ ఏం చేయగలండి? అన్నీ ఎవరు చేసి ఉంటారు? ఈతనే చేశాడు. కాబట్టి ఈయన్నే రాజుగా అనుకుని వాళ్ళందరూ కూడా ఏం చేశారు? ఆయన చనిపోగానే ఆయన తీసుకెళ్ళి రాజులతో సమానంగా పాతిపెట్టారట. అది గౌరవం అండి. బతుకున్నప్పుడు అతను మంచి విజయాలు చూశాడు, అలాగే ఆయన చనిపోయిన తర్వాత కూడా అతనికి దక్కిన గౌరవం అది. తర్వాత 17 చనిపోయిన తర్వాత
దేవదాసులు వచ్చి రాజునకు నమస్కరించగా రాజు వారి మాటకు సమ్మతించారు. ప్రజలు తమ ప్రజల దేవుడని యెహోవా మందిరంలో వేసి దేవతా స్తంభములకును విగ్రహములకును పూజ చేసింది. కాబట్టి ప్రజలందరూ ఏం కోరుకున్నారో రాజుగారు దానికి దాసుడు అయిపోయాడు. ప్రజలందరూ ఏం చేస్తున్నారట, రాజుగారు మనం దేవతా స్తంభాలకు విగ్రహాలకు పూజలు చేద్దామండి అంటే చేయండి మీరు అందరూ సంతోషం అయితే నాకు అదే సంతోషం అని అలా కలిసిపోయాడు రాజుగారు. అంతకుముందు ఏమో యెహోయోదాకు భయం. యెహోయోద అన్నాడంటే ఆయన ఊరుకోడని చాలా భయం, అతను చాలా స్ట్రిక్ట్ అని. ఎప్పుడైతే ఆయన చనిపోయాడో భక్తిహీనుడు అయిపోయాడండి యోవాషు. తర్వాత 19 వచ్చిన వారిని మళ్ళించుటకు యెహోవా వారి ఎదురు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలు వారి మీద సాక్ష్యం పలికిరి కానీ వారు అప్పుడు దేవుని ఆత్మ అంటే ప్రవక్తలు వచ్చారట, ప్రవక్తలు వచ్చి చెప్పారట, ప్రవక్తలు వచ్చి చెప్పినా కానీ వినిపించుకోలేదట అండి. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడుకు యెహోయోదా కుమారుడైన జకరియా మీదకి రాగా, యెహోయోదా గారికి ఒక కొడుకున్నాడని చెప్పాను కదా, అతని పేరు జకరియా. ఇప్పుడు ఈ జకరియా గారి మీదకి కూడా దేవుడు ఆత్మను పంపించాడండి. ఒకవేళ ఈయన చిన్నప్పటి నుండి పెరిగినోడు కదా, ఎందుకంటే వీళ్ళింట్లో కదా పెరిగాడు, వీళ్ళే కదా కాపాడారు, వీళ్ళ నాన్నగారు వీళ్ళే కదా కాపాడారు, వీళ్ళే కదా పాలేసి పెంచారు. ఇతరులు చెప్తే వింటాడేమోనని దేవుడు ఏం చేశాడంటే ఈయన్ని మీదకి ఆత్మను పంపించాడు. జకరియా మీదకి ఆత్మను పంపించి యాజకుడైన జకరియా వెళ్ళి చెప్తే వింటాడు అనుకున్నాడట. అప్పుడు ఏమన్నాడు చూడండి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు, మీరు వర్ధిల్లరు, మీరు యెహోవాను విసర్జించిన కనుక ఆయన మిమ్మల్ని విసర్జించున్నాడని దేవుడు సెలవిచ్చున్నాడనను. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణలోనికి రాత్రివేళ చేత అతను చావగొట్టేది. రాత్రి మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణ లోపల రాళ్ళుగా రాతి నేతల చేతలు ఉన్నారు నా బైబిల్లో. అది బైబిల్లో ఎవరు మాటల చేత అట్టండి, రాజుగారి మాట చేత. రాజుగారు ఎవరండి? యోవాషు ఎవరిని చంపేయమని చెప్పాడండి. చిన్నప్పుడు ఆ పాలు తాగుతున్నప్పుడు తన తల్లి కాదు, మొత్తానికి తన తండ్రి భార్య ఎక్కడ నా భర్తకు సంబంధించిన వారసులు ఎవరు ఉండకూడదు అని అందరినీ చంపేస్తుంటే, అలాంటప్పుడు ఆ పసిబిడ్డను తీసుకుని వెళ్ళి తన బిడ్డ కాకపోయినా తన బిడ్డలతో సమానంగా ఆ రోజు ఆ భక్తిపరుడైనటువంటి ఆ దంపతులు, ఆ మేనత్త గారు అవ్వచ్చు, లేకపోతే భర్త అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ పిల్లలు అవ్వచ్చు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఇష్టపడలేదు అనుకోండి, నేను మా ఆవిడ ఊహన్నా కానీ మా పిల్లలు ఇష్టం లేకపోతే ఎవరినైనా మా ఇంట్లో పెంచగలమా ఏంటండి? మనం మా పిల్లలకి కూడా నచ్చితే కదా ఆ బిడ్డను పెంచగలం. ఆ విధంగానే ఈ జకరియా కూడా ఆ రోజు సమ్మతించి ఉంటాడు. ఆ జకరియా కూడా ఎంతగానో ఎత్తుకొని ఉంటాడు, ఆడించి ఉంటాడు, ఎంతో తోడబుట్టిన తమ్ముడిలాగా పెంచాడు, పెద్ద చేశాడు. ఈరోజు అన్నీ చేసి వాస్తవానికైతే ఇంకొకరు ఎవరైనా అయితే ఏం చేస్తారండి, తన కొడుకుని రాజు చేసుకుంటారు. కానీ మనం సేవకులమే, అతను రాజు, మన ఇంట్లో పెరిగినా కానీ అతనే మనకు అధిపతి, మనం అతనికి దాసులమని వాళ్ళ నాన్న వాళ్ళమ్మ వాళ్ళందరూ చిన్నప్పటి నుంచి అలా పెంచారండి. అలా పెంచి ఈరోజు ఏం చేశాడంటే పెంచిన తల్లిదండ్రులు లాంటి వాళ్ళకి, అన్నదమ్ములు లాంటి వాళ్ళకి ఏం చేశారట, ఇతను కుట్ర చేసి చంపుతామనంటే చంపేమన్నాడు అంటే. విశ్వాసం ఉందమ్మా? ఏమైనా ఉందా విశ్వాసం? అందుకనే ఎప్పుడు కూడానండి మేలు చేసిన వారికి ఒకవేళ నువ్వు మేలు చేయలేకపోతే పర్వాలేదు, మేలు చేసిన వారికి మేలు చేయలేకపోతే చెట్టగంటాను వదిలేసే పర్వాలేదు, కానీ వాళ్ళకి కీడు చేయకూడదు. మేలు చేసిన వారికి ఉపకారం చేసిన వారికి అపకారం చేసామా అది మాత్రం దేవుడు క్షమించడండి. నువ్వేమి చేయలేకపోతున్నావా పశ్చాత్తపడు, అయ్యా నాకు సహాయం చేశారు, నాకు ఎంతో మేలు చేశారు, కానీ నేనేమీ ఇవ్వలేకపోతున్నాను, నేనేమీ వాళ్ళకి రుణం చెల్లించుకోలేకపోతున్నాను, నేను చేతగానే వాడిని అని ఒకవేళ నువ్వు ఏడ్చినా దేవుడు క్షమిస్తాడేమో. కానీ మనకి
మేలు చేసిన వారిని మనం కనుక మర్చిపోతే, ప్రతిఫలంగా వాళ్ళకి కీడుగని చేస్తే, దేవుడు ఏ కాలంలోనూ కూడా అలాంటి వారిని క్షమించకండి. ఒకసారి మనము ఈ విషయంలో ఆలోచన చేస్తే, రోమిలికి రాసిన పత్రికలో 1:21 ఇశ్రాయేలు గురించి మాట్లాడతాడండి పౌలు. వాళ్ళట దేవుణ్ణి ఎరిగియు దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు అన్నాడు. ఫలితంగా ఏమైపోయారు? అరణ్యంలో రాలిపోయారు అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడి గురించి తెలుసా? బాగా తెలుసు. మరి తెలిసినప్పుడు దేవుని మహిమపరచాలి కదా, తెలిసినప్పుడు దేవుడు కృతజ్ఞత చెల్లించాలి కదా, కానీ చెల్లించలేదు. అందుకని ఏమైపోయారండి? వాళ్ళందరూ అరణ్యంలో రాలిపోయారు. దావీదు కూడా 103వ కీర్తన 1వ దావీదు ఏమన్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగం ముందున్న నా సమస్తమా ఆయన చేసిన మేలులను దేనికి మరువకుము. ఎప్పుడు కూడా మనము మన అంతరాత్మతో మనం చెప్పుకోవలసింది ఏంటంటే, ఎప్పుడు మనకు మేలు చేసిన వారిని మర్చిపోకూడదు. తిరిగి వాళ్ళకి కీడు ఎన్నటికీ మనం చేయకూడదు. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు మేలు మర్చిపోయి బ్రతికాడండి యోవాషు. ఎలాంటి స్థితిలో ఉన్నవాడికి మేలు చేశారు, ఏమైనా ప్రతిఫలం ఆశించారంటే, ఈ రాజుగారి దగ్గర కుటుంబం ఎన్నడూ ఏది ఆశించలేదు. కానీ ఇతను రాజు అయిన తర్వాత, ఓ 40 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత, అడిగేవాడు ఎవరు లేడు కాబట్టి, పెంచినవాడు చచ్చిపోయాడు కాబట్టి, పెంచిన వాడి కొడుకుని ఏం చేశాడండి? చంపించేశాడండి. అప్పుడు దేవుడు చూస్తూ ఊరుకుంటాడమ్మా? దేవుడు ప్రతిఫలం ఇస్తాడా? ప్రతి వారి క్రియలకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు అండి. ఇరవై 21 లేకపోతే 23వ ఆ సంవత్సరమందు సిరియా సైన్యము యోవాషు మీదకి వచ్చాను. వారు యూదాదేశం మీదకి, యెరూషలేము మీదకి వచ్చి దేశము లేకుండా జనుల అధిపతులందరినీ హతము చేసి తాము పట్టుకున్న కవచమంది దమస్కు రాజునకు పంపిరి. సిరియన్లు చిన్న సందితో వచ్చినను. ఎంతమంది వచ్చారటండి? సిరియా వాళ్ళ కొద్దిమంది వచ్చారట. అసలు ఈ దేశం మీదకి రావాలని కూడా వాళ్ళు అనుకోలేదటండి. వాళ్ళు ఎక్కడో పక్కనున్న దేశం గాజు దగ్గరికి వెళ్దాం అనుకుని వచ్చారట. కానీ అనుకోకుండా చూస్తూ ఇలాగ ఈ ఊరు కూడా చూసుకుని పోదాం అన్నట్టు వచ్చారు. భయపడిపోయాడంటే ఈయన ఎవరో యోధారాజు యోవాషు. ఇతని దగ్గర 1000 మంది సైనికులు ఉన్నారు, చాలా మంచి ఆయుధాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఎవరు లేడండి. దేవుని ఆత్మ లేదు ఇతనిలో, దేవుడు బలం లేదు ఇతనికి. ఎన్నున్నా ఎంతున్నా దేవుడి బలం, దేవుడి ఆత్మ లేకపోతే ఆ మనిషి పిరుకుడు అయిపోతాడండి. నిలబడగలడా? 10 మందిలో నిలబడి మాట్లాడగలడా? ఎక్కడైనా ధైర్యంగా తలెత్తుకోగలడా అంటే చేయలేడు. కారణం ఏంటంటే దేవుడు ఆత్మచేత నడిపించబడలేదు కాబట్టి. ఇప్పుడు దేవుని ఆత్మచేత నడిపించబడలేకపోయాడు కాబట్టి ఏమైపోయాడంటే, ఎంత బలగం ఉన్నప్పటికీ ఆ సిరియా రాజు గారు వచ్చేటప్పటికి అతను చూసి భయపడిపోయి అతను సరెండర్ అయిపోయి, అతని తండ్రి సంపాదించినవి, అతని తాత ముత్తాతలు సంపాదించినవి, దావీదు దగ్గర నుంచి దాచి ఉంచిందంతా కూడానంట ఆ సిరియా రాజుకి అప్పగించేసి సరెండర్ అయిపోయాడు, మంచం పట్టేశాడటండి. దేనివల్లండి ఈ దుస్థితి? దేనివల్లండి ఈ పరిస్థితి? ఏమండి దేవుడు అలాగా అదే సంవత్సరంలో, అంటే జకరియా గారిని ఏ సంవత్సరంలో చంపేశాడో అదే సంవత్సరంలో ఇంక సంవత్సరం కూడా తిరగక మునిపే దేవుడు ఏం చేశాడమ్మా? పగ తీర్చుకున్నాడా? అందుకనే పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తానని. ఆమోసు గ్రంథంలో కూడా ఒక మంచి మాట ఉంటుందండి. ఆమోసు గ్రంథం 5:10 ఏముందండి? బుద్ధి చెప్పు వారి మీద పగపడతారట. ఈరోజు కూడా అది నెరవేర్చి వచ్చిన ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఆమోసు 5:10 బుద్ధి చెప్పే వారి మీద మనం పగపడతాం, మానవ స్వభావం అది. కాబట్టి ఎప్పుడు కూడా మనకి బుద్ధి చెప్పే వారి మీద పగపడితే మనమే నష్టపోతామండి, మనమే నష్టపోతాం.
యోవాషుకు బుద్ధి చెప్పడానికి దేవుడు పంపించాడు జకర్యాని. కానీ ఈయన చెప్తే కూడా వింటాడు అనుకుంటే ఈయన చెప్పినా వెళ్ళలేదు, కుట్ర చేయించాడు, పంపించేశాడు. యేసుక్రీస్తు వారు ఈ జకర్యా గురించి జ్ఞాపకం చేశారండి. మత్తయి సువార్త 23:35. మత్తయి సువార్త 23:35లో యేసుప్రభు వారు నీతిమంతుడైన హేబేలు మొదలుకొని జకర్యా వరకు వీరందరూ ప్రవక్తలందరినీ చంపేశారన్నాడు కదా, ఈయన గురించే చెప్పాడు. బుద్ధి చెప్పడానికి వచ్చిన వాళ్ళందరినీ మీరు చంపేస్తున్నారు, మీ పని అది అని చెప్పి ఇశ్రాయేలుని, యూదుల్ని ఆయన గద్దించాడు. కాబట్టి ఆయనే కాదు, ఆ యోవాషే కాదు, దేవుడు మనల్ని కూడా, దేవుడు చచ్చిపోయిన స్థితిలో ఉన్న మనల్ని కూడా బతికించాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 1వ వచనం నుంచి చూస్తే, అపరాధం చేత పాపం చేత చచ్చిన స్థితి మనది ఎలాంటి స్థితి అండి? మనం యేసుప్రభువు నమ్ముకోకుండా మన స్థితి ఎలాంటిది? చచ్చిన స్థితి. అలాంటి స్థితిలో ఉన్న మనల్ని దేవుడు తన కుమారుని పంపించి మనల్ని కాపాడాడు, మనల్ని రక్షించాడు. ఈరోజు మనల్ని దేవుడి సన్నిధిలో నిలబెట్టాడు. పరలోక రాజ్య ప్రతిబింబంలో మనం కూర్చోగలిగాం. ఈ స్థితిలో దేవుడు మనల్ని ఉంచాడంటే మనం ఎందుకు గర్వించడానిక? ఎవరైనా బుద్ధి చెప్తే వాళ్ళని పగబడడానిక, విగ్రహాలను చేయడానిక, అబద్ధాలు ఆడడానిక, మోసాలు చేయడానిక? ఎందుకంటే దేవుడు మనల్ని ఇలాగా బతికించాడు. ఎందుకు ఇలా మనల్ని రక్షించాడంటే దేవుడు చేయి విడిచిపెట్టేయడానిక, దేవుడు చేయి పట్టుకుని నడవడానికి, దేవుడి దగ్గర లోబడి బతకడానికి. కానీ గర్వం వచ్చేస్తుంది కొన్ని సందర్భాల్లో. అన్నీ వచ్చిన తర్వాత నాకు అడ్డు చెప్పేవాడు ఎవరు లేడు కాబట్టి, నాకు అంతా పెరిగిపోయింది కాబట్టి, నాకు పేరు వచ్చేసింది కాబట్టి, నాకు ప్రత్యేకత వచ్చేసింది కాబట్టి నేను ఎవరికి లోబడిన అని చెప్పి ఏం చేస్తామండి మనము? అప్పుడప్పుడు ఈ తల్లానికి ప్రవర్తిస్తూ ఉంటాం. ఆయన ఏమైపోయాడండి? ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? అతన్ని మంచం పట్టించేశాడటండి. ఆ సంవత్సరంలోనే సిరియా రాజు హజాయేలు యూదా మీదకి దండెత్తి వచ్చి కొద్ది మందితోనే ఆయన ఓడించేశాడు. 25వ వచనం, 2వ దినవృత్తాంతాలు 24-25. వారు యోవాషును విడిచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగి అయి ఉండెను. మామూలు రోగం కాదటండి. చోట మంచం మీద గతగత ఉడికేసి జ్వరంతో ఒడికాలిపోతున్నాడు ఎవరైనా చెప్పుతాడా? ఈడే తెచ్చేలా ఉన్నాడో, ఈ రోజు మనకెందుకులే అని చెప్పేసి వదిలేసిపోతారండి శత్రువులైనా కానీ. ఇక్కడ యోవాషు పరిస్థితి కూడా, సిరియా రాజు వాళ్ళు దండెత్తినప్పుడు యోవాషు దుస్థితి ఎలాగుందంటే మంచాన్ని పడిపోయంట, ఇంకా సావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉన్నాడు అన్నమాట. ఇంకా లేవడానికి కూడా ఒగ్గు లేదు, లేపడానికి కూడా శక్తి లేదు, అతనికి కంపైపోయి ఉన్నాడు. ఇంక ఈయనెందుకులే చంపడం అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారటండి. అప్పుడు యాజకుడైన యెహోయాదా కుమారుల ప్రాణహత్య దోషము నిమిత్తము అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతడు పడక మీద ఉండగా అతను చంపిరి. శత్రువులు వచ్చేసి చంపకుండా పోయారు, కానీ అతని మిత్రులే ఏం చేశారటమ్మా? అరే మా జకర్యాని చంపేస్తావరా నువ్వు, మా యాజకుడి గారిని చంపేస్తావా, మా ప్రవక్తని చంపేస్తావా, మా నాయకుడి కొడుకుని చంపేస్తావా, నువ్వు యెహోయాదా కొడుకుని కుట్ర చేసి చెప్తావు, నిన్ను కూడా మేము అలాగే చెప్తావు అని చెప్పేసి అంట వీళ్ళే, ఇళ్ళ మనుషులే వీళ్ళని చంపేశారట. అతను చనిపోయిన తర్వాత జనులు దావీదు పట్టణమందు అతన్ని పాతి పెట్టింది, కానీ రాజుల సమాధులలో అతన్ని పాతి పెట్టలేదు. చచ్చిన తర్వాత సమాధి చేశారు, ఎక్కడ సమాధి చేయలేదు, రాజుల పక్కన చేయలేదట. ఏమండి, రాజు కానివాడిని రాజుల పక్కన తీసుకెళ్ళి పెట్టారు. నిజంగా రాజు వంశంలో పుట్టాడు, యోధా రాజు వంశం, కానీ వంశానికి తల్లిదండ్రులకు ఉన్న పేర్లో ఈయన తీసుకెళ్ళి అక్కడ పెట్టలేదు. ఎక్కడ పెట్టారట? ఈయనేమో సామాన్యమైన ప్రజల దగ్గర సమాధి చేశారట. తేడా ఉంది కదండి. యెహోయాదా గారిని ఆయన యాజకుడైనప్పటికీ, యాజకుడైనా పర్వాలేదు, రాజుతో సమానం అతను అని చెప్పి తీసుకెళ్ళి పైన కూర్చోబెట్టారు. నిజంగా రాజైనోడిని నువ్వు రాజువైనా పర్వాలేదు, సామాన్యుడిగా తీసుకొని చూడు. యేసుప్రభు ఒక గొప్పని చెప్తారు. ఒక పెళ్లి విందుకి వెళ్ళట, గబగబా వెళ్ళి
ఆ పెద్ద కుర్చీలో కూర్చునిపోయాడట ఒక ఆయన. అప్పుడు ఆ పిండి విందు యజమాని వచ్చి, నాయనా ఇది నీది కాదు నాయనా, ఇది వేరే వాళ్ళ కోసం ఏర్పాటు చేసావు, నువ్వు వెళ్ళగా చిన్న కుర్చీలు ఉన్నాయి కదా అక్కడ కూర్చో అని అన్నాడంట. అదే అతనికి అవమానం అయిపోతుంది కదా. అదే ఒక ఆయన వెళ్ళి ముందు చిన్న కుర్చీలో కూర్చున్నాడట. పెద్ద వ్యక్తి వచ్చి, నాయనా మీరు ఇక్కడ కాదండి, మీకోసం పెద్ద చైర్లు వేసామండి వేదిక మీద, అక్కడ రావాలని గవర్నమెంట్ తీసుకెళ్ళాడండి. అప్పుడు ఆయనకి అది ఏమైందండి? అది గౌరవం అండి. అంటే ఇప్పుడు ఇతనికి అవమానమా గౌరవం అండి? ఇతని సమాధి ఏమండి? అవమానం అండి. ఇతని పుట్టుకేంటి? ఇతని వంశం ఏంటి? ఏదో గోత్రం, ఏదో రాజు వంశం, రాజుగా 40 సంవత్సరాలు పరిపాలన చేసిన వ్యక్తి. కానీ దేన్ని పెట్టండి అతని సమాధి అలా జరిగింది? దేన్ని పెట్టండి? అతని జీవితం బాగాలేదు, అతని బ్రతుకు బాగాలేదు. అతని పుట్టుక బాగుందా? చాలా బాగుంది. అతని ప్రారంభం బాగుందా? మోసేలాగా ఉంది కదండి. మోసేని ఎలా కాపాడారు అలాగే కదా కనపడుతున్నాడు. యేసుప్రభుని ఎలా కాపాడారు అలాగే కదా కాపాడారు. మరి ఈయనేమండి ఇలాగైపోయాడు? అందుకే కార్యారంభం కంటే కార్యాంతం నేనన్నాడు. మనం రక్షింపబడేటప్పుడు, మనం మారినప్పుడు, ఎవరైనా మనం క్రైస్తవులకు మారినప్పుడు అందరం బాగుంటాం. కానీ మన ముగింపు బాగుండాలా. మన ముగింపు బాగోకపోతే మనకు గౌరవం ఉండదండి, మనకు ప్రతిఫలం ఉండదు. ఇక్కడే కాదు, మళ్ళీ పాతాళంలో కూడా అనుభవించాలి అతను. ఇక్కడ అవమానాలు సరిపోవు, ఇంకా చచ్చిపోయిన తర్వాత కూడా అతని అసలు జీవితం అంతా అక్కడ ఉంటుంది. అక్కడ కూడా అవన్నీ అనుభవించవలసి వస్తుంది అన్నమాట. కాబట్టి అందుకనే ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం 10వ వచనం మనం పెద్ద మీటింగ్ పెట్టాం కదా ఈ అంశం మీద. ఏంటంటే అది మరణము వరకు నమ్మకంగా ఉండు. కొద్ది రోజులు నమ్మకంగా ఉన్నాడా? పెంచిన వాడు చచ్చిపోయే వరకు నమ్మకంగా ఉన్నాడు. పెంచిన వాడు చచ్చిపోయిన తర్వాత పాడైపోయాడు. అలాగే ఏదో మనకు వాక్యం చెప్పిన వాడు బతికున్నాళ్ళు బాగా ఉండడం, అతను చచ్చిపోయిన తర్వాత పాడైపోవడం చాలామంది చేస్తుంటారు. ఆ నాయకుడు ఉన్న నాలో బాగుంటారు, ఆ నాయకుడు పోతే పాడైపోతారు అంటారు కదండి. కొందరు అంటారు కదా, సువార్తికుడు చచ్చిపోతే ఇంకా సంఘం ఉండదు అంటారు. అలాంటి పరిస్థితి రాకూడదు. ఎవరున్నా ఎవరు లేకపోయినా దేవుడు ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నాడు అనుకుని మనం ఏం చేయాలమ్మా? ఎప్పుడు కూడా మనం దేవుడు అడుగుజాడల్లో మనం నడవాలి. మనం మనుషులు చూడకూడదు, దేవుడు చూడాలి. మనం దేవుడు చెయ్యి ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ఎప్పుడు మేలు చేసిన వారిని మర్చిపోకూడదు. దేవుడు మేలు చేసిన వారికి కీడు ఎంత మాత్రమో ఆ నీతి ఒకటి మనం కాపాడుకుంటే మనల్ని కూడా దేవుడు రక్షిస్తాడు. కాకపోతే ఇలాగా ఏనాటి హీనంగా కుట్ర చేయబడుతూ దిక్కుమాలి చావు చదువుకుంటూ ఏమండి మనం ఇబ్బందులు పడతాం. కాబట్టి ఈరోజు ఈ బైబిల్ క్లాస్లో ఈ యోవాషు జీవితాన్ని బట్టి మనం ఎలా ఉండకూడదో మనం అది నేర్చుకోగలిగామండి. మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. అందరికీ వందనాలు. ప్రసాద్ గారు.